ద గేమ్ టాక్ షో ఈ కార్యక్రమం ద్వారా మనకి గేమ్ ఆడే గెస్ట్ మనసులో మాట ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఇవాళ చాలా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ చూడబోతున్నాం. ఇన్స్పైరింగ్ ఎందుకంటే ఎత్తులు పల్లాలు ఇవి చూడడానికి పరాకాష్ట ఆయన జీవితం. అండ్ ఆయన్ని వర్ణించాలంటే, పరిచయం చేయాలంటే బహుశా ఒక పదం సరిపోదు. ఆయన పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, ఇంజనీర్, ఫిలాంథ్రపిస్ట్ అండ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇంకా సినిమా నిర్మాతగా ఉన్నారు. అండ్ అన్నిటికంటే ఎక్కువ జీవితంలో ఎక్కడ ఏముందో తట్టి చూసి అన్వేషించే ఒక జీవిత అన్వేషణ చెప్పాలి. ఆయనే అందరికీ సుపరిచిత వ్యక్తి, సమాజంలో చాలా మంచి పేరున్న పోట్లూరి వరప్రసాద్ గారు. స్వాగతం సార్, వెల్కమ్. వెరీ హ్యాపీ, వీఆర్ ఆనర్డ్ మీరు మా స్టూడియోకి రావడం. ప్లెజర్ ఇస్ మైన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద టైం. సో ద ఫస్ట్ క్వశ్చన్ నేనే అడుగుదాం అనుకున్నాను ఇందాక. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే ఏమని పరిచయం చేసుకుంటారు? హాయ్ ఐఎమ్ పీవీపీ అంటారా, లేదు హాయ్ ఐఎమ్ సో అండ్ సో పీవీపీ అంటారా? అంటే నాకు అన్ఫార్చునేట్ చిన్నప్పటి నుంచి ఏమైందంటే మా యాక్చువల్ నేమ్ ఇస్ నాట్ పీవీపీ. నా పేరు నా పాస్పోర్ట్లో ఇప్పుడు దాకా కూడా మొన్న పాస్పోర్ట్ మారింది. నాన్నగారు పెట్టిన పేరు పొట్లూరి వీర వెంకట సత్య మురళీకృష్ణ వరప్రసాద్. అమ్మా బాబోయ్. పివివి ఎస్ఎంకేవి ప్రసాద్. ఆల్ మై టీచర్స్ నో దట్ ఫుల్ నేమ్. మా టీచర్స్ అందరూ వాళ్ళకి ఈమెయిల్స్ ఫుల్ నేమ్ తోటే రాస్తారు. యూఎస్ వెళ్ళిన తర్వాత మిడిల్ ఇనిషియల్స్ అనే వెళ్ళిపోయినాయి. సో ఇంట్లో వాళ్ళు మురళి అంటారు, ఫ్రెండ్స్ పీవీ అంటారు, బిజినెస్ లో పీవీపీ అంటారు. సో బేస్డ్ ఆన్ ద పర్సన్ ఐ ఇంటరాక్ట్. సో కొత్త వాళ్ళు కలిసినప్పుడు ఎస్ పీవీపీ అంటాను. పేరు సరే, మీ పరిచయం అంటే మీరు నేను సినిమా నిర్మాతను అంటారా, నేను రాజకీయవేత్తను అంటారా, ఐ మీన్ ఇండస్ట్రియలిస్ట్ అంటారా, వ్యాపార ఎలా చెప్తారు మీరు అని? అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ డిల్యూషన్ ఆఫ్ గ్రాండియర్. రైట్. అంటే వి ఆల్ కామన్ మెన్. వాట్ యు డు అంటే ఐఎమ్ ఎ సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటాను. Oh, you're an entrepreneur. Serial That's entrepreneur. actually serial entrepreneur. Yeah. I'm a serial entrepreneur and పరిచయం చేసుకుంటాను. Yeah, that's actually very apt. Let's suppose you're a bunch of strangers. Let's suppose you meet somebody in Poland or Correct. Paris. They don't know who you are. Getting into a discussion. What do you do, Mr. Potluri? అంటే I'm a serial entrepreneur. You've traveled so widely కదా, అంటే literally and otherwise also. It's passion for me. I'm a certified travel addict. Wow. Personally, if I would have a free time, I'll be on a plane. అంటే కమింగ్ ఫ్రమ్ చిన్న కుటుంబం నుంచి వచ్చి విజయవాడలో మనకి ఇన్స్టిట్యూట్ చేసుకోవడం కూడా రాదు, చెప్పులేసుకుని తిరిగేవాళ్ళం. అట్లాంటి 94లో అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళటం, అదంతా ఒక కొత్త ప్రపంచం అప్పట్లో. నేను చూసిన పెరిగిన ఇండియా వేరే. వాళ్ళు ఇండియాలో అంటే రోజులో టెలివిజన్ లేదు, టెలిఫోన్లు లేవు. రోడ్డు మొత్తానికి ఒక ఇంట్లో టెలిఫోన్ ఉండేది, రోడ్డు మొత్తం ఒక ఇంట్లో టీవీ ఉండేది. చిత్రహార వచ్చేటప్పుడు రోడ్డు అంతా ఆ ఇంట్లోనే ఉండేది. ఆ కల్చర్లో పెరిగిన వాళ్ళు అందరం. సో ఫర్ మీ టు సీ ద వరల్డ్, ఇంకేంటంటే సంబడి లైక్ నన్ను అందరూ స్పంజ్ బాబు అనేవాళ్ళు. ఏంటంటే నాకు appetite ఫర్ లెర్నింగ్ ఇస్ వెరీ హ్యూజ్ ఫర్ మీ. 10 మంది కూర్చున్నారంటే 10 మంది వాళ్ళు పారిపోయేవాళ్ళు, ఇటు క్వశ్చన్ సమాధానం చెప్పలేకపోతున్నారా అని. సో అలా వెళ్ళటం. అందుకని పక్క దేశాలు వెళ్ళినప్పుడు నేను చూసి నేర్చుకోగలను. ఐఎమ్ నాట్ అన్ అకాడమిక్ లెర్నర్. ఐ అబ్జర్వ్ అండ్ ఐ లెర్న్ ఎ లాట్. అలా జనాలతో ఇంటరాక్ట్ అవుతా, కొత్త కల్చర్ వెళ్ళినప్పుడల్లా పీపుల్ వాచింగ్ ఇస్ ఫన్ ఫర్ మీ. అట్లా కూర్చుంటే చాలు, యూ వాచ్ ఫ్రమ్ పీపుల్, యూ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ గేమ్ ఎప్పుడైనా ఆడారు సార్ చిన్నప్పుడు? రాగానే చూసి అదే వైకుంఠపల్లి లాగా ఉంది కదా అని. ఆడారు సార్ చిన్నప్పుడు? యా లవ్ టు ఆబ్వియస్లీ. దిస్ ఇస్ లైఫ్ యాక్చువల్లీ. దిస్ ఇస్ లైఫ్. పైకి కింద పడటం. బట్ ఏంటంటే success is not about going all the way up, right? It's how you pick yourself up. Winston Churchill has a fantastic statement which I tweeted. So that is this game is such. So అయితే ఇవాళ రూల్స్ ఏంటంటే సార్, మీరు ఆడబోతున్నారు. Failure is not final, is not fatal. Success is not final. The journey to continue is what matters. Wonderful and so apt. Yeah, that's what this game is also about. Success is not final, failure is not fatal. The courage to continue is what matters. What matters, yes. Winston Churchill made that. అమేజింగ్ సార్. బ్యూటిఫుల్ నోట్ తో మొదలు పెడుతున్నాం. ఇది మీరు రోల్ చేయగానే అక్కడ వస్తాయి కదా, సింబాలిక్ గా వస్తే, మీకు సింబాలిక్ గా ఏమన్నా స్ఫురిస్తే నేను అడగచ్చు, లేకపోతే మీరు చెప్పచ్చు. అండ్ పాము వస్తే అఫ్ కోర్స్ నేచురల్ కిందకి దిగుతాం, నిచ్చెన వస్తే పైకి ఎక్కుతాం. అండ్ మీరు 3 సార్లు వేసాక నేను ఒకసారి వేస్తాను. ఆ టైంలో వెనక్కి నేను ఎన్ని వేస్తే అన్ని సార్లు మీరు వెనక్కి వెళ్ళాలి. అంతే మీరు రోల్ చేస్తూ పోవడమే. 3. మీ బాల్యం అంటే చదువుకున్నది లోయోలా కాలేజ్లో? ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ అమ్మా, విజయవాడ. వాట్ ఐ మీన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ స్కూల్. అందుకని నా జీవితంలో బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ తర్వాత అంతా ఆడతా పాడతా వానాకాలం చదివి పెద్ద. నేను ఐఎమ్ నాట్ అచీవర్ ఎట్ ఆల్. భాష మీద మీ పట్టు, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీద మీ పట్టు, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ మీ స్కూల్ బ్యాక్గ్రౌండ్ వల్ల, లేకపోతే? ఇట్స్ మాంట్ఫోర్ట్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ద టీచర్స్. సో అందుకు మా ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ వాస్ 2011లో మా 25th year యానివర్సరీకి వెళ్ళాను స్కూల్కి. మా 24 టీచర్స్, 3 ఆయాస్ అంతా ఉన్నారు. ఆన్ దట్ డే I'm little selfish also in that way. I was the happiest guy in the world. ఆ రోజు నెల అందరికీ I was మా బ్యాచ్ అప్పుడు నేను జనరల్ క్యాప్టెన్ ని.
వాళ్ళందరికీ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి ఈవినింగ్ డిన్నర్ పెట్టాం. అందరూ వచ్చేసారు, ఇంకా ఎమోషనల్గా వచ్చేసి ఏడిసేటు అందరూ. ఐ గివ్ ఆల్ 27 of them a lakh of gold each. ఆన్ మై 25th year స్కూల్ రీయూనియన్ నా 24 మంది టీచర్లకి, ముగ్గురు ఆయాలకి ఒక్కొక్కరికి 1 lakh gold ఇచ్చాను. It was my pleasure because that was the last thing I had to pay back in life. And what I am in life is Almighty, America, my school. ఆ 3 కళ్ళు చెమర్చి మీకు కనిపిస్తున్నాయి సార్. అలాగే మా స్కూల్లో చిన్న బ్యాంక్ ఉండేది, ఫెడరల్ బ్యాంక్ అని. చిన్న ఒక డెస్క్ చైర్ ఉండి బాగా అంతా మా నాన్నగారు స్కూల్ బస్సులు కొంటానికి ఆ బ్యాంక్ అప్పట్లో దే గేవ్ ఎ స్మాల్ లోన్. అబౌట్ year ago I called up the bank CEO and I said, 40 years ago you guys helped my father అని చెప్పి వాళ్ళకి one of the biggest deposits బ్యాంక్ ఇచ్చాను అప్పుడు. ఇవన్నీ ఏంటంటే మనకి సంతోషం కోసం చేస్తాం, ఇంకోటి కోసం కాదంటారు. వాళ్ళకేదో మనం గొప్ప చెట్టాను కాదు. ఐ డిడ్ దిస్ ఫర్ మై హ్యాపీనెస్, నాట్ పేయింగ్ మై గ్రాటిట్యూడ్ బ్యాక్. నా సంతోషం కోసం చేసింది. అని మీరు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా రిమార్కబుల్ విషయం సార్. అంటే మేడం వీ హ్యావ్ టు ఆల్ దీస్ వండర్ఫుల్ మెమరీస్ అండ్ మూమెంట్స్ వాట్ పీపుల్ హ్యావ్ టచ్డ్ యూ ఇన్ వేరియస్ మూమెంట్స్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్. మీకు ఇందాక క్యాజువల్గా కూడా చెప్తున్నాను, నా ఫస్ట్ జాబ్ అప్పుడు పొద్దున్న 3:30 లేసి ఆ బాత్రూమ్లో షెల్ గ్యాస్ స్టేషన్లో ఆ టీ షర్ట్లు ఇప్పటికీ మా ఇంట్లో అలాగే ఉన్నాయి. ఐ షో మై కిడ్స్ ఆల్సో, దే షుడ్ నో దట్ దే ఫాదర్ వాజ్ ఎ వెరీ నార్మల్ లే మ్యాన్. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా సార్ ఆ రోజుల్లో. అంటే 94 February నేను మర్చిపోను, 6 వారాలు అంటే డబ్బులు అయిపోయినాయి ఆస్ట్రేలియాలో. అక్కడ కామన్వెల్త్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అని ఉంటుందన్నమాట. లీగల్గా స్టూడెంట్స్ 20 గంటలు పనిచేయచ్చు ఆస్ట్రేలియాలో. సో వాళ్ళు చిన్న కార్డు ఇచ్చి పంపించారు. పొద్దున్నే నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ పొద్దున్న 3:30 రిపోర్ట్ చేయమంటే జాబ్ అనుకుని పొద్దున్న ఇన్షర్ట్ చేసుకుని వెళ్ళాను. అప్పుడే ఇన్షర్ట్ చేయడం అంతా మొదలెట్టుకున్నాం. అట్లా 3:30 వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి 16వ ఫ్లోర్ తీసుకెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేయండి, ముందంతా 16 floors విమెన్ టాయిలెట్స్ ఫినిష్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ 16వ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ మెన్ టాయిలెట్స్ ఫినిష్ చేయాలి. 3 గంటలు, గంటకు $16 అన్నారు. సో బాధపడ్డాను. ఫస్ట్ రోజు 6 గంటలు పట్టింది, అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తుంటే అటు ఫైర్ చేస్తా అన్నాడు, బతిమాలాను. సో నెక్స్ట్ డే 4 గంటలు, తర్వాత 3:30 గంటలు, 3 గంటలు ఎప్పే పరిగెత్తడం అనమాట. 3:30 నుంచి 6:30కి టాయిలెట్స్ క్లీన్ అయిపోవాలి. 7 o'clock పీపుల్ అందరూ వచ్చేస్తారు ఆఫీస్ జాబ్స్కి. బ్రిస్బెన్లో మెయిన్ స్ట్రీట్లో ఆ బిల్డింగ్, దట్ మై ఫస్ట్ జాబ్. లైఫ్లో 10 సార్లు మనం ఒక పని అనుకుంటే 8 సార్లు నేను అనుకున్న పని అనుకున్న విధంగా జరగవు. అప్పుడు మీకు కావాల్సిన సెల్ఫ్ మోటివేషను, యూ హ్యావ్ టు హ్యావ్ ద డిటర్మినేషన్ టు టేక్ ఆన్. సార్ 6 కొంగన్ చూస్తే మీకేమనిపిస్తుంది? నాకు ముందు చూపు గుర్తొస్తుంది. ముందు చూపా? లాట్ ఆఫ్ ఫోర్ సైట్ ఉందన్నా. ఫోర్ సైట్. సో మీరు అయ్యో ప్లాన్డ్ పర్సన్ లేకపోతే స్పాంటేనియస్ గా ఏది కావాలంటే అది చేసుకుంటూ పోతారా? జీవితం ఎలా నడుస్తున్నాడు అని. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ. ప్రొఫెషనల్ లైఫ్ లో ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్ అంటే అసలు నాకు 9 అంటే 9:00, 9:05 కాదు, 8:59 కాదు. అబ్బా. ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్ పర్సన్, వెరీ వెరీ థరో, వెరీ డిసిప్లిన్, వెరీ ప్రొఫెషనల్. పర్సనల్ స్పేస్ లో ఐ జస్ట్ లివ్ లైఫ్ కింగ్ సైజ్, లిటిల్ బిట్ ఆఫ్ ఎ వైల్డ్ కౌబాయ్. ఐ జస్ట్ డూ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ లివ్ లైఫ్ ఆన్ మై టర్మ్స్. పర్సనల్ స్పేస్ నా పర్సనల్ టైము. సో వెరీ బొహేమియన్ గా ఉంటాను. ప్రొఫెషనల్ లైఫ్ ఇట్లా ఉంటుంది. సో స్ప్లిట్ పర్సనాలిటీ. సో ఇట్ ఫుల్ఫిల్స్ బోత్ సైడ్స్ ఆఫ్ యూ యాక్చువల్లీ చేస్తే, రైట్. కానీ ముందు చూపున్న వ్యక్తిగా మీ ఫెయిలియర్స్ ని మీరు ఎలా పరిగణిస్తారు? అంటే ఫెయిలియర్స్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్చువల్ సిచువేషన్స్ లో ఫెయిలియర్స్. సినిమాలు కావచ్చు. 7 out of 10 times we failed కదా. బట్ ద 3 good decisions keep you in good shape. 80-20 రూల్ అంటారు లైఫ్ లో. అంటే 80% టైం పెట్టిన దాంతో మీకు 20% రిజల్టే వస్తుంది. 20% పెట్టిన రిజల్ట్ 80% రివార్డ్స్ వస్తాయి. అలాగే లైఫ్ లో కూడా అంతే. 80% ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి, 20% సక్సెస్ ఉంటాయి. బట్ దోస్ ఆర్ గుడ్ ఎనఫ్. ఆ టైంలో మీరు ఏం చెప్పుకుంటారు సార్? మీకు జీవితంలో ఏ మనిషి ఫెయిల్యూర్ కోసం డెసిషన్ తీసుకోడు. అదొక మన దగ్గర ఉన్న డ్రైవర్ అయినా, మన కంపెనీ CEO అయినా, మీరైనా, నేనైనా, ఆ వేళ మనకున్న నాలెడ్జ్ బట్టి, మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఒక డెసిషన్ తీసుకుంటాం, పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో. సో ఆ టైంలో మనం తీసుకున్న బెస్ట్ డెసిషన్ అదే. కాబట్టి యూ హావ్ టు లివ్ బై ఇట్. లివ్ బై ఇట్. మంచి లైన్ ఉంది. ఇఫ్ యూ కాంట్ టేక్ ద రైట్ డెసిషన్, మేక్ ద డెసిషన్ రైట్. ఎస్. రామబాణం. సో మీరు అమెరికా లేకపోతే వేరే దేశాలకు వెళ్ళాలని అప్పుడు ఆ క్రేజ్ లో మొదలైందా మీ అన్వేషణ మొత్తం కాలేజ్ తర్వాత? అవును, ఎందుకంటే 93లో ఒక డిటర్మినేషన్ అయితే ఉంది నాకు. విజయవాడలో చిన్న ఊళ్ళో ప్రపంచం చూడాలి. వన్ థింగ్, అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ డిస్టైన్ టు డూ సంథింగ్ బిగ్ అని. ఇప్పుడు నవ్వేవాడు నన్ను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ అవుతానంటే నా ఫ్రెండ్స్ అంతా నవ్వేవారు. సో ఆ కసి ఎనర్జీ ఉండేది అనమాట. ఎవరు ఫ్లైట్ దిగి వచ్చి నన్ను కలిసేవాడిని. బెజవాళ్ళు ఆ రోజుల్లో 93-94లో వేరు. ఆ ఫ్లైట్ ఎక్కడమంటే ఆ రోజు అమెరికా వెళ్ళటం అంటే ట్రైన్లో విజయవాడ ట్రైన్ స్టేషన్లో దండలు వేసి సూట్ వేసుకుని బయలుదేరేవాడు అక్కడే. అవును, సూట్లు వేసి టైల్ వేసి అక్కడే ట్రైన్ ఎక్కేవాళ్ళు అందరూ. అక్కడి నుంచి బాంబే వెళ్ళి ఫ్లైట్లోకి అమెరికా వెళ్ళి 3 ఏళ్ళకి ఒకసారి వచ్చేవాళ్ళు. $3 per minute కాల్. డిఫరెంట్ వరల్డ్ అప్పట్లో. సో ఎవరు హెల్ప్ చేయాల, ఎవరు ఎలా చెప్పేవారు కాదు. ఒక కసి ఏంటంటే ప్రపంచం అంతా చూడాలి.
అది ఎందుకు చూడాలి తెలవదు, తెలియదు. బట్ వెళ్ళిపోవాలంతే. మ్మ్. ఎందుకంటే ప్రపంచంలో చాలా పెద్ద పనులు జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మన లైఫ్ వేరే చోట ముడిపడి ఉందని అంటే గుడ్డిగా వెళ్ళిపోయాం అంతే. ఎక్కువ ఆలోచించుంటే వెళ్ళలేకపోయేవాడిని. అదే ఎక్కువ ఆలోచించి విశ్లేషిస్తే ఆపే ఫ్యాక్టర్స్ అమ్మో అక్కడికి వెళ్తే అట్లా, అక్కడ డబ్బులు లేకపోతే అట్లా, తిండి లేకపోతే అట్లా, ఎవడో తెలవదు అక్కడ మనకి. క్వశ్చన్లు ఇన్ వచ్చేస్తాయి. సమ్ సెన్స్ యు ఫాలోడ్ యువర్ హార్ట్ అంతే. అంతే. ఇంట్లో వాళ్ళు ఏం ఆపలేదా సార్? అంటే కొంచెం కన్సర్వేటివ్ గా ఆలోచించడం సహజం కదా. లేదు ఇంట్లో వాళ్ళు అసలు ఎప్పుడు అంటే నాకు 12 ఏళ్ళ నుంచి నేను ఐ బీన్ ఎ ఫ్రీ బర్డ్, నా లైఫ్ నాదే. అంతేనా? ఎలా వచ్చింది ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు? అలా వచ్చేసింది అంతే. ఏజ్ 6-7 నుంచి ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు రిస్ట్రైన్ చేసేవాళ్ళు కాదు. 7th 8th క్లాస్లో టీచర్లు కూడా పడేవాడిని, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ని. 10th బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గోల్డ్ మెడలిస్ట్ని ఫేర్వెల్ పార్టీలో ఐ గాట్ అన్ డయాస్ అండ్ టీచర్లు మొత్తం తిట్టాను. అదే టీచర్లకు 10 ఏళ్ల తర్వాత ఐ ఫెలిసిటేటెడ్. సో ఫ్రీ స్పిరిట్. అదృష్టం ఏంటంటే పేరెంట్స్ కొంతమంది హ్యాండ్ హోల్డ్ చేస్తే మనం బాగానే తయారవుతాం. హ్యాండ్ హోల్డ్ చేయకపోయినా కూడా బాబులు అవుతాం. సో హ్యాండ్ హోల్డ్ చేయకపోవడం కూడా ఆర్టే. రిస్ట్రెయిన్ చూపించడం అందరు పేరెంట్స్ కాదు. సో మా పేరెంట్స్ వదిలేసారు అలా రిస్ట్రెయిన్ చూపించడం కూడా. సో ఐ ఫాలో దట్ విత్ మై కిడ్స్. ఇప్పుడు ఐ డోంట్ రిస్ట్రెయింట్, ఐ డోంట్ మైక్రో మేనేజ్, ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్. సో అలా అమెరికా వెళ్ళాలనుకుని ఆస్ట్రేలియాలో వెళ్ళి పడ్డారు. అమెరికా వీసా 3 సార్లు రాలేదు. ఏ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేశారంటే అదే అప్పట్లో 214B అనేవారు పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అని. అది రోలింగ్ డైస్ అంతే. మీ ఫేస్ నచ్చేది వస్తుందో లేకపోతే లేదు. ప్లస్ అక్కు మనకు కూడా పెద్ద గొప్ప అకాడమిక్ రికార్డ్ లేదులేండి అప్పట్లో ఫ్రాంక్లీ, ట్రూత్ బి టోల్డ్. సో అందుకని అప్పుడు అనుకోకుండా 94 February 93 ఐ బంప్డ్ ఇంటూ సంబడి. ఆస్ట్రేలియా అడ్మిషన్స్ ఇప్పిస్తున్నాడు అన్నాడు. అట్లా పంపిస్తే అట్లా వచ్చేసింది అడ్మిషన్. ఏంటో అలా వచ్చేసింది అడ్మిషన్ అనుకున్నాం. తీరా వెళ్తే ఢిల్లీ వెళ్ళాలన్నారు. మనకి హిందీ కూడా రాదు. ఇప్పుడు అసలు విజయవాడ దట్ వెళ్ళా. ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళటం, అరే మేము అక్కడికి వెళ్ళి ఉండటం, అక్కడ స్టార్ట్ అయింది మన అడ్వెంచర్ అంతా. అక్కడికి వెళ్తే ఎంబసీ 3 వారాలు అన్నారు. 10 రోజులు యూనివర్సిటీ స్టార్ట్ అవబోతుంది. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆడిని అడిగి వీడిని అడిగి ఎలా ఏంటో కన్సల్టెన్సీ ఫర్మ్ ఉంటుంది అన్నారు. వెళ్ళి వాడిని కలిసి వాడు పలానా అప్లికేషన్ అంటే పెట్టాలని పెట్టి వీసా తీసుకుని అక్కడ 10 రోజులు ఉండి బ్యాక్ వచ్చి ఒక బ్యాగ్ క్లోజ్ తీసుకుని వెళ్ళిపోయాం అంతే. సో ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. అంటే ఆ సింగిల్ మైండెడ్ ఇది ఉంటుంది అంతే, ఫోకస్ ఉంటుంది అంత విడాలు తీసుకున్నాం. 4 ప్యాంట్లు షర్ట్లు తీసుకుని బ్రిస్బెన్ లో దిగాం. అక్కడ ఎవరో తెలవదు అసలు. కాలేజ్కి బ్యాగ్ వేసుకుని వెళ్తే వాళ్ళు ఒక బోర్డింగ్ రూమ్కి వెళ్ళమన్నారు, హాస్టల్కి పంపించారు. అక్కడ ఒక టర్కిష్ అతను, అల్బేనియన్ అతను, ఫీజీ అతను వాళ్ళతో పాటు ఉన్నాం. ఆ తర్వాత దారంగా రూమ్ లో చేరి 5-6 వారాలు తిరుగుతుంటే డబ్బులు అయిపోయినాయి. అప్పుడు మొదలైందా మీ అంటే క్లీనింగ్ వర్క్. అప్పుడు ఎలా తెలవాలా, రోడ్డు ప్రతి షాప్ అడుగుతూ వెళ్ళాడు మీ దగ్గర జాబ్ ఉందా అని. అప్పుడు ఒక షాప్ అడిగి చెప్పాడు, ఇట్లా అడిగితే కాదు అబ్బాయి, కామన్వెల్త్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడగండి, అక్కడ జాబ్ డిస్ప్లేస్ ఉంటాయి జాబ్స్ అన్ని అని. అక్కడ అడిగితే అలా జాబ్ అలా స్టార్ట్ అయింది. సంవత్సరం ఎట్ అయిపోయిందంటే అప్పుడు నేను కొంచెం వైలేట్ చేశాను. 20 గంటలే పని చేయాలి లీగలీ. నేను 80 గంటలు 90 గంటలు చేసేవాడిని. ఎందుకంటే 3 నెలల్లో ఫీజు కట్టకపోతే డిపోర్ట్ చేస్తారు. ఆస్ట్రేలియాలో అడ్మిషన్ ఎందుకు ఇస్తారంటే, అన్లైక్ అమెరికా, ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ అంటే రెవెన్యూ జనరేషన్, వాళ్ళకి డబ్బులు కావాలి. అందుకని జనరల్స్గా వీసాలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఏగలు నాకు అర్థమైంది, మనకి $7,000 కట్టే సీన్ మనకి ఎక్కడ ఉంది. సో పని చేయాలి. 80 గంటలు సెమిస్టర్కి $7,000 $7,150 అప్పట్లో. గంటకు $10 చేసి 700 గంటలు చేస్తే సెమిస్టర్ ఫీ. ఈ పని చేస్తే అక్కడ చదువు సంఖ్య ఆగిపోయింది. పార్డన్ మై లాంగ్వేజ్. కోర్ ఎమోషన్ అలా ఉంది అప్పట్లో. బట్ చదువు పక్కకి వెళ్ళిపోయింది. అయితే మొత్తం అసలు ఏమీ లేదు. 2 సబ్జెక్టులు తప్పాం కూడా ఇంకో సెమిస్టర్ ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది ఫీజు. బట్ అవన్నీ ఏంటంటే ఇప్పుడు తిరిగి చూస్తే అసలు, బట్ అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు అంటే ఏంటంటే డమ్ అంతే. అప్పుడు ఎలా ఉండదు అంటే లెగవటం, పొద్దున్న 3ంటికి వెళ్ళిపోవటం, రాత్రి 11 వరకు పని చేయటం, అరే నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాలి, ఎంత డబ్బులు ఉన్నాయి చూసుకోవటం. ఒక సంవత్సరం అయ్యేటప్పుడు ఏ బిల్డింగ్ చూసినా ఈ బిల్డింగ్ క్లీన్ చేసేది ఎవరు అనిపించేది. అన్ని జానిటోరియల్ జాబ్స్ అయి తప్పితే వేరే జాబ్స్ వచ్చాయి కాదు. నాతో పాటు ఉన్న మొత్తం స్టూడెంట్స్ అందరినీ జానిటర్లు చేసేసాను. అక్కడ ఎవరు జాబ్ కావాలంటే 1 స్టాప్ షాప్. నేను కడగని బిల్డింగ్ లేదు, క్లీన్ చేయని బిల్డింగ్ లేదు నేను బ్రిస్బెన్లో అప్పట్లో. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. బట్ ఇఫ్ యూఆర్ గుడ్ రీడర్ ఆల్వేస్ నేను కథ అకాడమిక్ బుక్స్ తప్పితే అన్ని చదువుతాను. అలా చదువుతా. ఎలాంటి పుస్తకాలు చదివారు? ఎక్స్ట్రీమ్లీ వెల్ రెడ్, రైట్, ఎనీ మ్యాగజైన్ టు న్యూస్ జంకీ నేను. సో ఈ క్లీనింగ్ జాబ్ వల్ల నాకు గ్యాస్ స్టేషన్లో జాబ్ వచ్చింది. షెల్ గ్యాస్ స్టేషన్లో నైట్ టైం 10:30 to మార్నింగ్ 7 చేసేవాడిని. దాన్ని గ్రేవీ యార్డ్ షిఫ్ట్ అంటారు. నైట్ టైం చేసేవాళ్ళని గ్యాస్ స్టేషన్ అంతా కూడా క్లీన్ చేయాలి కదా. సో నైట్ నిద్రపోకుండా చదవాలి కదా, మ్యాగజైన్స్ చదువుతూ ఉండేవాడిని. అప్పట్లో టైమ్ మ్యాగజైన్లో ఆర్టికల్ పడింది, తైవాన్ ప్రెసిడెంట్కి అమెరికా వీసా ఇచ్చింది. దానికి చైనీస్ గవర్నమెంట్ త్రూ ఏ బిగ్ ఫిట్. అమెరికన్ గవర్నమెంట్ ఏమందంటే, వీఆర్ అప్హోల్డింగ్ ద హై ఇమిగ్రెంట్ వాల్యూస్. అతను అక్కడ అమెరికాలో చదువుకున్నాడు, అందుకని వీసా ఇచ్చేవాళ్ళు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మేడ్ స్టేట్మెంట్. పుస్తకం పెన్ పేపర్ తీసుకుని మై రిటర్న్ స్కిల్స్ ఆర్ ఇంపెక్కబుల్, మై ఇంగ్లీష్ స్కిల్స్ ఆర్ యాక్చువల్లీ క్వైట్ ఇంప్రెసివ్.
ఐ కెన్ రైట్ వెరీ వెల్. యూర్ లాంగ్వేజ్ స్పీక్ సార్ అంటే లిటరలీ మాట్లాడతాం కనుక మై రిటర్న్ స్కిల్స్ ఈవెన్ బెటర్. సో ఐ రోట్ ఎ లెటర్ టు ది యూఎస్ ఎంబసీ. కరెక్ట్గా 7వ సార్ అది వీసాకి అప్లై చేయటం. ఐ రెకన్ యూ విల్ అప్హోల్డ్ ద హై ఇమిగ్రెంట్ వాల్యూస్ బై అకామిడేటింగ్ యంగ్ ఆంటర్ప్రినర్ లైక్ మీ అని రాశాను లెటర్. అటు సింగిల్ ఎంట్రీ వీసా ఇచ్చాడు. లైక్ మూవీ స్టోరీ. July 31st, 1995 నా వీసా అయిపోతుంటే July 24th ఎప్పుడో నాకు వీసా వచ్చింది. ఎంత అసలు చూడండి, ఐ మీన్ ఆల్మోస్ట్ ఇట్ ఫీల్స్ లైక్ యూనివర్స్ హస్ ఫ్యాబ్రికేటెడ్ దిస్ హోల్ థింగ్. యూనివర్స్ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ యూ ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్. లాస్ట్ 10 ఏళ్ళు ఇండియా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డా, చాలా దెబ్బలు తిన్నాను, చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. బట్ ద యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఈవెన్చువలీ. రైట్ సార్. ఐ థింక్ 3 సార్లు మీరు ఆల్రెడీ వేశారు. మీరు ఒకసారి అండి, నేను వెనక్కి వెళ్తాను ఇప్పుడైతే. 2 మళ్ళీ కొంగకు వచ్చాం. ఓవరాల్ గా అయితే మీరు ఇండియా తిరిగి వచ్చాక కష్టాలు మొదలయ్యాయి అని చెప్పారు. అంటే కష్టాలు ఏంటంటేనమ్మా నాట్ ఫిజికల్, బట్ హ్యావింగ్ సెడ్ ద ప్రైమ్ టైమ్ లైఫ్ 9 years ఏమీ లేకుండా అయిపోయింది. సో 2007లో వచ్చాము. నేను వచ్చింది ఇండియా ఆన్లైన్ కామర్స్ చేద్దామని. రాగానే ప్రాపర్టీ బిజినెస్ అక్వైర్డ్ సమ్ ప్రాపర్టీస్. ఒక ప్రాపర్టీ ఇబ్బంది అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక ఒక మీడియాలోకి వచ్చాము. మీడియాలో ఇన్వెస్ట్ చేసాము. ఇన్వెస్ట్ చేసిన దానికి 2010లో సిబిఐ, ఈడీ అన్నిట్లోనూ అన్ని అవును చాలా కష్టాలు వచ్చాయి. బట్ అందువల్ల నువ్వు కూడా క్లీన్ బిల్ ఆఫ్ హెల్త్ 2015-16 నుంచి నాకు క్లీన్ బిల్ వచ్చేసింది. అయినా కూడా అసలు ఒక 5-6 ఏళ్ళు మనం ఒక ప్లేగ్ లాగా అనమాట. ట్రామా ఉండిందా సార్? మెంటల్ ట్రామా మీకు చాలా? అస్సలు మా మిస్సెస్ని అడగాలి అది. అస్సలు నాట్ ఎ వరస్ సెకండ్ ఆల్సో. అంటే ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్. ఎవ్రీ పెనీ ఐ వర్న్ ఇస్ క్లీన్. నాకు గవర్నమెంట్ దగ్గర ఎక్కడ అంగడం ల్యాండ్ లేదు. సిబిఐ స్టార్ట్ అయిన రోజు ప్రతిరోజు ఫుల్ పేజీలు పడాయి. మా రీయూనియన్ జరుగుతున్న రోజు August 2011లో ఫస్ట్ పేజ్ న్యూస్ అంతా నేను ఈనాడులో, ఫ్రంట్ పేజ్ న్యూస్ అంతా అదంట ఇదంట అని. ఏం అవ్వలేదు నాకు. నేను సరదాగా వెళ్ళి జాలీగా మా ఫ్రెండ్స్ టైం గడిపాను. సిబిఐ యూనివర్సిటీ స్టార్ట్ అయిన రోజు ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఒక ప్రామినెంట్ ఫిల్మ్ నేను మా వైఫ్ మూవీకి వెళ్ళాం. థియేటర్లో కనపడ్డా వాళ్ళు కంగారు పడిపోయారు. మీరేంటి ఇంత తాపీగా సినిమా చూడటానికి వచ్చారని. ఏం చేస్తాం, మనం తప్పు చేస్తే భయపడాలి. సో ఈ త్రూ దిస్ హోల్ టైమ్ మీకు సెన్స్ ఆఫ్ సపోర్ట్ మీ మిస్సెస్ అనే చెప్పాలా, లేక ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా స్పెసిఫికలీ? అంటే సపోర్ట్ అంటే గాడ్, ఎవరు లేరు. నా ఇన్హెరెంట్ మైండ్ సెట్ కూడా ఏంటంటే అసలు దేనికి నేను పట్టా భవనం 4 బొమ్మలు పడుతున్నా అట్లా నుంచుంటాను, నవ్వుతాను అంతే. అస్సలు నథింగ్ కెన్ టచ్ మీ. మనం వీక్ అయిపోతే మన ఎకో సిస్టమ్ వీక్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్ అమ్మా. ఎవ్రీబడి అరౌండ్ మీ ఇస్ డిపెండెంట్ ఆన్ మీ. ద మూమెంట్ నేను క్రంబుల్ అయిపోతే మొత్తం సిస్టమ్ అంతా క్రంబుల్ అయిపోద్ది. ఫ్రెండ్స్, సిబ్లింగ్స్, ఎంప్లాయీస్, అసలు ఎప్పుడు ప్లస్ మా ఎంప్లాయీస్ ఎవరు వెళ్ళిచ్చేవాడు, అన్నిటికి నేనే వెళ్ళేవాడిని. అందుకని ఒక 12 సార్లు సిబిఐకి, ఒక 20 సార్లు ఈడీకి, అన్నిటికి నేనే వెళ్ళేవాడిని. ఎవరిని వెళ్ళిచ్చేవాడిని కాదు. ప్లస్ ఇంట్లో వాళ్ళకి అసలు తెలియదు కూడా. మై కిడ్స్ నెవర్ న్యూ దట్ వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్. పిల్లలకి కానీ మా మిస్సెస్ కానీ ఎవరికి. సార్ ఇది ఐ డోంట్ నో ఇఫ్ దిస్ అప్రోప్రియేట్. యూజువల్లీ ఇంట్రాగేషన్ సెషన్స్లో ఈజ్ ఇట్ ట్రామాటిక్? అంటే ఒకలాంటి మామూలుగానే ఎవరైనా వచ్చి మామూలు క్వశ్చన్ వేస్తేనే కొంచెం మనం ఇదవుతాము, మీరు షేక్ అవ్వరని చెప్తున్నారు. బట్ సెషన్లో ఉన్నప్పుడు వెన్ సిబిఐ కాల్స్ యూ అండ్ యూ హ్యావ్ టు గో, ఆర్ దే రెస్పెక్ట్ఫుల్, అదే నైస్? అంటే ఫస్ట్ రోజు సిబిఐ అదేదో గెస్ట్ హౌస్కి పిలిచారు. 10:30 అంటే కరెక్ట్గా 10:29కి వెళ్ళాను. 10:30 అందులో ఇన్సల్టింగ్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక హై అచీవర్ గోస్ దేర్. ఏంట్రా మీ టైంకి విలువ లేదు, 10:30 కూర్చోబెడతా, 12:30 అయింది. సో 12:30 నేను వెళ్ళిపోతానని చెప్పాను భోజనానికి. అదేంటి సార్ రమ్మన్నారు, అదేంటి 10:30కి రమ్మన్నా, 10:30కి వచ్చాను, చెప్పండి ఎన్నింటికి రమ్మంటారు, మళ్ళీ అన్నింటికి వస్తానని చెప్పాను. అండ్ యూజువల్లీ ఐఎమ్ వెరీ అగ్రెసివ్. మనం భయపడాల్సింది ఏంటి దీంట్లో? ఐఎమ్ ఏ ట్యాక్స్ పేయర్, యువర్ ఏ గాడ్డెమ్ పబ్లిక్ సర్వెంట్. నువ్వు నాకు రెస్పెక్ట్ చేయాలి. నేను తప్పు చేస్తే నువ్వు నా కాలర్ పట్టుకో. And you don't have the mandate to. Absolutely. Yeah, అని అంటారు. 3:30 అన్నారు. సో 3:30 షార్ప్ వెళ్ళాను. అప్పుడు జేడీ గారు వచ్చారు, లక్ష్మణ్ గారు. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అంత ప్రీమియం కన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మై జాబ్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ యువర్ జాబ్. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు గంటల గంటలు చెప్పగలను. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు గంటలు చెప్పగలను. మీకు ఇన్వెస్టిగేషన్ నేను నేర్పలేను, ఇన్వెస్ట్మెంట్స్ మీరు నాకు నేర్పలేరు. ఎంత ప్రీమియం అంటే మీకు చెప్పగలను. ఒక లాస్ మేకింగ్ గూగుల్ లాంటి కంపెనీ 1,00,000 కోట్ల వాల్యుయేషన్, 200 మెగావాట్ల ఆపరేషన్ ఉన్న రిలయన్స్ పవర్ 1,50,000 కోట్ల వాల్యుయేషన్. ఇది 3,000 కోట్ల వాల్యుయేషన్ అంటే డే 1 నుంచి మార్కెట్ లీడరు. సో నా సోర్స్ ఆఫ్ ఫండ్స్ అడగండి. నాకు ఎక్కడ గవర్నమెంట్లో ఇండియా మొత్తం మీద నాకు ఎక్కడన్నా అలొకేషన్ కావాలని చిన్న చిత్తుకాయతు ఇస్తే నాకు చూపించండి అని అడిగాను. ఎక్కడ లేదు. నేను ఏ గవర్నమెంట్లో ఇండియా ఆంధ్రప్రదేశ్ మర్చిపోండి, ఇండియాలో నేను ఎక్కడ అడగలేదు నేను. సో బట్ ఏంటంటే అది 4 పిలిచిందే పిలుస్తారు. ఎందుకంటే దే వాంట్ టు సీ ఇఫ్ యు చేంజ్ యువర్ వర్షన్ ఆర్ సంథింగ్. అంతేగా? 9-10 ఉంటున్నాను. మళ్ళీ ఇంకోసారి రోల్ చేయండి. బికాస్ మనం ఆల్రెడీ ఈ మల్టిపుల్ మీ బకెట్ లిస్ట్ అనేది మీకు ఏర్పడుతూ వచ్చిందా? మల్టిపుల్ రంగాల్లో అడుగు పెట్టడం అన్నది, లేదా ఎలా మీకంటే తెలిసింది? సినిమా రంగం, రాజకీయాలు, సేవ అన్నీ. మీ జర్నీలో వెళ్తున్నప్పుడు మీరు ఎన్వైరన్మెంట్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు.
88 ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు 92లో అయినప్పుడు ఒకే ఒక డిటర్మినేషన్ నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ అవ్వాలి అని. అది అంటే డబ్బులు సంపాదించాలన్నా సార్, వాట్ వాజ్ యువర్ ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్? మనీ వాజ్ నెవర్ మై మోటివేషన్, ఎక్సలెన్స్ వాజ్ మై మోటివేషన్. ఎక్సలెన్స్. సో మా మిస్సెస్ని ఇప్పుడు మీరు ఫోన్ చేసి అడగొచ్చు, మర్చిపోయారు పివిపి గారి మా పాపను అడగొచ్చు. ఆయనకి బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళకి నా లైఫ్లో అన్ఫుల్ఫిల్డ్ గోల్ ఏంటంటే ఐ నీడ్ టు బి బ్యాక్ టు వేర్ ఐ వాస్. నా లైఫ్లో నా పీక్ నేను నా 10th క్లాస్లో నా 17 ఏళ్ల వయసులో ఐ థింక్ ఐ వాజ్ ద బెస్ట్. నేను అప్పుడు 10/10 లైఫ్లో, ఇది అన్ని ఇంటర్వ్యూలో ఇదే చెప్తాను. ఏ విధంగా? ఐ వాజ్ ద బెస్ట్ అథ్లీట్, ఐ వాజ్ ద బెస్ట్ స్టూడెంట్, మై అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ వాజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్. 1000 మంది ఉంటే 1000 మందిలో ఐ వాజ్ ద అబ్సల్యూట్ బెస్ట్. వెన్ ఐ వాక్డ్ ఇన్ ఐ వుడ్ టేక్ ఓవర్ ద రూమ్. ఐఎమ్ నోవేర్ క్లోజ్ టు వాట్ ఐ వాస్. ఇప్పుడు ఏం మారింది అనుకుంటున్నారు మీలో మీరు? అంటే నా ఆ ఎక్సలెన్స్ ఇంకా నాకు చూపించే అవకాశం రాలేదు. నాకు అవకాశం రాలేదు. అది అవకాశం రాలేదు. అవకాశం వస్తుందని భావిస్తున్నాను. వచ్చిన సరే అవకాశాలు నేను కూడా సరిగ్గా ఉపయోగించి ఉండకపోవచ్చు. ఇప్పుడు లుకింగ్ బ్యాక్ ఎక్కడెక్కడ తప్పులు చేశానంటే అన్ని తప్పు డెసిషన్స్ చాలా చోట్ల. సో ద వే వి బిగన్ అండ్ ఆవేళ అది కరెక్ట్. లుకింగ్ బ్యాక్ అంత తేలికే ఇన్ హైండ్ సైట్. సో అలా స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు నేను అడిగితే గత 25 ఏళ్ళుగా 94లో ఇండియా వెళ్ళాం, 96లో ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ 10 ఏళ్ళలో 3 కంపెనీస్ బిల్డ్ చేసాం మేము. చైన్ ఇండస్ట్రీస్ లేదు, ఐటీ సర్వీసెస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రాపర్టీ, మీడియా, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, పవర్ జనరేషన్, ఈ సెక్టర్స్ అన్నిట్లో చేసాం. నేను కనుక వాళ్ళ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేస్తే కనుక 25 ఏళ్ల తర్వాత ఒకటే చేస్తాను. 25 ఏళ్ళకి ఏం స్టార్ట్ చేస్తానో ఏం చేస్తానో అదే 75 ఏళ్ళ వయసు వరకు చేస్తాను. అప్పుడే మీరు ఒక రంగంలో ఒక లీడర్గా ఇవాల్వ్ అవుతారు. కానీ బట్ వీ రియలీ వాంట్ టు సీ యూ ఆన్ టెడ్ టాక్ సార్ సమ్ టైమ్. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్. అంటే అట్లీస్ట్ Q&A విధంగా అయినా సరే. డెఫినెట్లీ. రైట్. ఇంకోటి సార్, 4 1 2 3 4 సింహం. మీకు ఇంత జీవిత అవగాహన ఉంది, బట్ వ్యక్తులతో మీకు చాలాసార్లు గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరుతూ ఉంటాయి. అంటే సోషల్ మీడియా ముఖంగా కానీ, ఉదాహరణకి అఫ్ కోర్స్ యువర్ పొలిటికల్ అపోనెంట్ కేసినేని నాని గారితో, ఆయనతో పర్సనల్గా ఏమన్నా ఉందా మీకు, ఆర్ ఇట్స్ జస్ట్ పొలిటికల్? అసలు ఆయన అడగదు, అది తెలవదు. ఐ హ్యావ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ లైఫ్. నాకు స్వప్న గారిని కలిశాను. మిమ్మల్ని ఎప్పుడు కలవకుండా, మీతో ఇంటరాక్ట్ చేయకుండా, మీతో ఒక వ్యాపారం చేయకుండా మీ మీద మాట్లాడే హక్కు నాకు లేదు. మీ క్యారెక్టర్ అసాసినేషన్ హక్కు నాకు లేదు. నిజం మాట్లాడండి. మీ గురించి తెలుసా, మాట్లాడడం తప్పులేదు. మీరు నేను పొలిటికల్ అపోనెంట్స్ అనుకోండి, మీరు పలానా చేశారు, ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడండి. ఈ మనిషి 2014 నేను ఎవరో తెలవదు, నోటుకొచ్చాడు మాట్లాడాడు, ఊరుకున్నాను. 19లో కూడా మాట్లాడాడు, తాట తీస్తున్నాను. ఇప్పుడు ఒక ట్వీట్ చేయాలంటే ఇది పోసుకుంటున్నాడు. నోటుకొచ్చాడు మాట్లాడేవాళ్ళని వదిలేస్తే తప్పమ్మా, తప్పు మంది. ఇట్లాంటి వాళ్ళందరూ నోరుంది కదా అని సొసైటీ మీద వాగితే సరిపోతుంది అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని తాట తీసి గుడ్డలో తీసి రొడ్డు నుంచోబెడితేనే ఇంకోటి తప్పు చేయకుండా ఉంటాడు. మనకెందుకు వెళ్ళిపోతే మనం తప్పు చేసేది మనం. గాంధీ గారిలో ఇంకో 2 చేప చూపించే రోజులు కాదు ఇవి. యూ హావ్ టు బి గివ్ బ్యాక్. అబ్సల్యూట్లీ లెఫ్ట్ రైట్. అది నేను చేసిన తప్పు ఎలక్షన్ టైంలో కూడా 3 వారాలే కాబట్టి నేను సాఫ్ట్గా చేశాను. ఇంకా అగ్రెసివ్గా ఉండాల్సింది. అది లైఫ్లో యూ షుడ్ నెవర్ దీని బిలో ద బెల్ట్ అంటారు చూసా, బిలో ద బెల్ట్ బాక్సింగ్ చేసే వాళ్ళని ఎవడైనా కూడా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఇప్పుడు నాకు ఇష్యూస్ ఎందుకు వస్తాయండి, మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్లోనే. మీరు కూడా చెప్పారు చేస్తారని, మీరు చేయలేదు. అడగటంలో నేను తప్పంటే అడగకూడదా నేను? మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వలేదు, అడగకూడదా నేను? మీరు నాకు ఈ పని చేస్తా అన్నారు, మీరే నా దగ్గరకు వచ్చి చేస్తారని చెప్పారు. మీరు డబ్బులు తీసుకెళ్ళినప్పుడేమో మీకు నేను దేవుణ్ణి, డబ్బులు కట్టమని అడిగితే నేను దెయ్యాన్ని. ఇట్లా 100 మంది నా దగ్గరకు వచ్చి మా జీవితాలు ఆరిపోతాయని చెప్పి గత 10 సంవత్సరాలుగా తీసుకున్నారు. 100 మంది పేర్లు చెప్పగలను. 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. తిరిగి ఇవ్వలేదా సార్? అంటే అప్పులుగా తీసుకున్నారా లేకపోతే మీరు ఇచ్చేసారా? అప్పులుగానే తీసుకుని ఇవ్వలేదా తిరిగి? కాగితాలు ఉంటే ఏవిచ్చినా బ్యాంకుల ద్వారానే ఇస్తాం మేము. అవును, ఏవిచ్చిన అకౌంట్స్ ద్వారానే ఇస్తాం. బట్ దే హావ్ నాట్ రీపేడ్ సార్. హావ్ నాట్ రీపేడ్. డబుల్ రీపేమెంట్ ఒకటి, ప్రొఫెషనల్ కెరియర్స్ ఇచ్చాం, అన్కండిషనల్ హెల్ప్ చేసాం. ఇవన్నీ చూస్తే ఏంటంటే మనకి హ్యూమన్ బిహేవియర్ మీద నమ్మకం పోతుంది. గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయం మనం, బట్ మనతో పాటు నలుగురు బాగుండాలని చెప్పి పాజిటివ్గా చేస్తాం అడిగినప్పుడు. ఇన్ హైండ్ సైట్ ప్రాబ్లమ్ నా వీక్నెస్ అది. నో చెప్పడం నాకు కష్టం, బయటకు ఏదో గట్టిగా మాట్లాడతాం, నేను వచ్చి అడిగినా చేస్తాను. ఎందుకంటే నేను కింద నుంచి పైకి వచ్చాను. యూనివర్స్ టుక్ కేర్ ఆఫ్ మీ. దేవుడి దేవుడు వాళ్ళు బాగున్నాం, 10 మందికి హెల్ప్ చేస్తే రేపు మా పిల్లలు బాగుంటారని చెప్పి ఒక చిన్న సెల్ఫిష్నెస్. రాజకీయంగా ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ తర్వాత ఇప్పుడు సమస్య పోయినట్టేనా ప్రస్తుతానికి, ఆర్ ఇట్ ఇస్ జస్ట్ ఇంకా కొనసాగుతున్నాయా మీకు నాని గారికి? వాళ్ళని మాట్లాడితే నేను ఊరుకోను. అంటే బట్ మీ అంతటా మీరు వెళ్ళి ఏమన్నా అంటే విమర్శలు చేయడం? పబ్లిక్ డొమైన్ మొత్తం చూసుకోండి. నా అంతటా నేను ఎప్పుడు చేయను. వాళ్ళు పిచ్చి పిచ్చి ట్వీట్లు రాస్తే కరెక్ట్ చేస్తాడు, ఇంగ్లీష్ కూడా రాదు.
అది బడుద్దాయిలే. యూనివర్సల్ ప్రాబ్లం సార్ అది. యా తెలుగు కూడా రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమొచ్చు వీళ్ళు ఎంపీలు అంటే మన కర్మ కాకపోతే ఏం చేస్తాం. సో మొత్తం మీద అయితే అంటే దిస్ ఇస్ అనదర్ సైడ్ ఆఫ్ యూ, బికాజ్ అంత మీరు అన్ని దేశాలు చూసి ఇక రాజకీయ రంగంలోకి వచ్చాక ఇంకా తప్పవు కొన్ని, అంటే బికాస్ యూఆర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. యా Yeah. పబ్లిక్ డొమైన్ అంటే మన మీద స్క్రూటినీ ఎక్కువ ఉంటుంది. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నాను, నాకు ఎక్కడ బొక్కలు లేవు, చూపించుకోండి మొత్తం పైన కింద రాసి పాతికేళ్ళు చూడండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. పొలిటికల్ ఎంట్రీ మీకు ఎప్పుడైనా ఇప్పుడు శంకరాభరణం సినిమా మీరు చూసారా? దాంట్లో ఒక చిన్న డైలాగ్, అప్పట్లో క్యాసెట్లు వచ్చే సినిమాలంతా డైలాగ్స్ అన్ని టీవీలు లేవు కదా, ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఐ నెవర్ ఫర్గాట్ దట్. ఆ లోకేశ్వరుని భయపడాలి కానీ లోకానికి కాదురా మాధవ అంటాడు సౌమ్యాజులు గారు. సో మీకు అన్ని కరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని నాటుపోయాయి చిన్నప్పుడు మీ బీయింగ్ లో. చిన్నప్పుడే అప్పుడంతా మనకి ఎందుకు అది లోకేశ్వరుని తప్పితే లోకానికి భయపడకూడదు. బట్ అసలు రాజకీయాల వైపు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్? అంటే ఇస్ ఇట్ బికాస్ యూ వాంటెడ్ టు గివ్ బ్యాక్? రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధమా? 99లో మీరు తీసుకున్న ఫోటో చూపించారు ఇందాక. అంటే ఈ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్ మ్యాన్. ఆయనకి ఏంటంటే ఆయనకు నాకున్న ఇన్ ఏ వే నాకు ఎలా ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను ఒక మాట చెప్పానంటే అసలు అది నాకు ఒక అబ్సెషన్, చేస్తాను తప్పకుండా. ఒక టైంకి వస్తానంటే 10 సెకండ్ వస్తాను. ఐఎమ్ వెరీ డిసిప్లిన్ అండ్ ఆర్గనైజ్డ్. అవతరాలు అట్లా ఉండరు. సో ప్రతి ఒక్కరితో సున్నం పడతా ఉంటుంది. ఎందుకు పడుతుందంటే అవతరాల డిసిప్లిన్ మనం తప్ప, మనమే రైటు. మనకు ఆ కన్విక్షన్ ఉన్నప్పుడు, మనం తప్పు చేయనప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. అలా స్టార్ట్ అయిన జర్నీ మంది. నాకు అమెరికా వెళ్ళాను కదా, అమెరికాలో నాకు నేర్చుకుంది నేను అమెరికాలో గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది. సార్ ఇప్పుడు ఇంకోసారి రోల్ చేసిన తర్వాత ఐ వాంట్ ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్ అబౌట్ 1 2 3 బండ గణేష్ గారితో మీ గొడవ ఏంటి సార్? ఆయన డబ్బులు తీసుకుని మీ దగ్గర రిటర్న్ ఇవ్వలేదని చెప్పి మీడియాలో అనుకుంటున్న మాటలు. ఫర్గివ్ మీ ఫర్ బీయింగ్ సో బ్లంట్. యూ షుడ్ బి బ్లంట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది నమ్మకూడదు, వాళ్ళు చెప్పేది నమ్మకూడదు అమ్మా. యాజ్ మీడియా పర్సన్ మీరు వాట్సాప్ పేపరే నమ్మాలి. 5 ఏళ్ల క్రితం టెంపర్ అనే సినిమా మొత్తం మేము సింగిల్గా ఫైనాన్స్ చేసాం కంప్లీట్లీ. ఇప్పట్లో 30 కోట్లంతా శాంక్షన్ చేసాం, 27 కోట్లు మొత్తం ఫైనాన్స్ చేసాం. చేసిన తర్వాత రిలీజ్ అప్పుడు చాలా తక్కువ అమౌంట్ కట్టారు. బట్ ఆ సినిమా హీరో గారికి ఇచ్చిన కమిట్మెంట్ వల్ల నేను ఆ పేమెంట్స్ నేను ఫుల్ఫిల్ చేసి మొత్తం డబ్బులు రాకపోయినా రిలీజ్ చేసాం సినిమా. ఆ తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు అప్పుడు 50 కొంత ఇచ్చాడు అంతే. బ్యాలెన్స్ డబ్బులు రాలా 5-6 ఏళ్ళు అయింది. చెక్ బౌన్సింగ్ కేసు వేసాం, సివిల్ కేసు వేసాం. చెక్ బౌన్సింగ్ కేసులో మేము ఉన్నదంటే ఆనెస్ట్గా అని చెప్పాం. మేము బ్లాంక్ చెక్ తీసుకుని దాంట్లో అమౌంట్ రాసామని చెప్పాం. లీగల్గా ఏంటంటే అమౌంట్ రాయకూడదు, అతనే అమౌంట్ రాయాలి. బ్లాంక్ చెక్స్ ఎందుకు తీసుకుంటాం ఫినాన్సింగ్లో? 3 to 5 years తర్వాత మీరు ఇచ్చిన అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపి వేసుకోవడానికి రాస్తాం. మీరు కార్ లోన్ తీసుకుంటారు కదా, బ్యాంక్ చెక్స్ ఇస్తారు కదా, అది చెక్ బౌన్సింగ్ కేసు మా ఫేవర్గా రాలా. సివిల్ కేసు కంటిన్యూ అవుతుంది వాళ్ళ వరకు. నాకు ఓ రోజు హోటల్లో కనపడి తిమ్మిరిగా మాట్లాడాడు. నాకు ఆ పద్ధతి నచ్చలా. ఏమన్నాడు సార్? అంటే అన్నా మీరు డబ్బులు కట్టాలి, ఎక్కడ కనపడట్లేదు, ఏమైపోయావు అన్నాను. వస్తానన్నా అది ఇది అన్నాడు. మీరు వచ్చి క్లోజ్ చేయాలి కదా అన్నాను. అన్నా నాతో పెట్టుకున్నట్లు ఎప్పటికి గెలవలేవన్నా అన్నాడు. ఒకటి తనకి హెల్ప్ చేసాము. అసలు ఎలా అంటారు సార్ అలాగా? అంటే పీపుల్కి బ్యాలెన్స్ తప్పు, మనం బ్యాలెన్స్ పోగొట్టుకోకూడదు. సో ఆ తర్వాత మేమైనా గట్టి యాక్షన్ తీసుకుంటామని కంగారు పడ్డాడు. నోరు జారాడు కదా, తీసుకుంటాం డెఫినెట్లీ. 1 year అయినా, 5 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా, 25 ఏళ్ళైనా ప్రతి పైసా కట్టాల్సిందే. అలా మనవాడైనా కట్టాల్సిందే, ఎక్కడికి పోలేడు. సో అంత చెక్ పేమెంట్స్ మేము అంత చెక్లో వేస్తాం, అంత చెక్లో తీసుకుంటాం వెనక్కి. ఎవ్రీథింగ్ బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటుంది. అయినా ఫట్ చేయలేను, బ్యాంక్ ట్రాన్స్ఫర్ నేను ఫట్ చేయలేను. మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, నేను బ్యాంకుని, మీరు నాకు కట్టేశారు. డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఊరుకుంటారా మీరు? ఊరుకుంటారా? అంతే కదా. నా కాలర్ పట్టుకుని తీసుకుని వెళ్తారు. సింపుల్ థింగ్. నాతో పెట్టుకుంటే అవదన్నా గెలవలే. సరే దాందే ఉంది. ఒకటే ట్వీట్లు చేస్తే సరిపోయిందా? డబ్బులు కట్టాల్సింది ఊరుకోం కదా. ముక్కు పిండి వసూలు చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా తనే తవ్వుకున్నాడు. అసలు అమేజింగ్ సార్. అంటే ఎందుకు అమేజింగ్ అంటే ద వే యువర్ ఇన్ని జరుగుతున్నా కూడా మీరు లోపల పర్సనల్గా ఎఫెక్ట్ అయిపోయి నన్ను ఇంత పని చేస్తాడా అని అనుకోకుండా ఆల్ ఇన్ ద గేమ్ అని నెట్టుకుంటూ పోవడం. 6:30కి మన ఇంట్లో అడుగు పెట్టాం అనుకోండి అమ్మా, డిస్కనెక్ట్ అయిపోవాలి. అంతేనా? అలా అయిపోతారా? దట్స్ ఇట్. అస్సలు అయ్యో బాబోయ్, అది పెద్ద గిఫ్ట్ సార్. ఎలా చేస్తారు చెప్పండి. హ్యాపీగా 9:30కి పడుకుంటాను, పొద్దున్న 4:30కి లేస్తాను. ఐ డోంట్ ద వరల్డ్ డజంట్ బాదర్ మీ. అది కిల్లర్ కాన్ఫిడెన్స్. అంటే లోపల రాగానే మా ఇంట్లో మా పిల్లలు, మా 3 dogs ఉన్నాయి, నా ప్రాణం వాళ్ళంటే అస్సలు ఆలోచించింది. అసలు కంటెంటెడ్నెస్ ఉండాలి, ప్యాషన్ ఫర్ ఎక్సలెన్స్ ఉండాలి. అది సార్, అది రేర్ కాంబినేషన్. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోగలగాలి, అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఐ రియలీ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్ ఫిల్మ్స్ సార్ మీవి. అదేండి మన అడవి శేష్ ఎవరు స్పీకింగ్ చాలా. థ్యాంక్ యూ.
4. 4. 1 2 3 రావణ వావ్ చాలా గొప్ప మరి. పాము ఉంది సార్ అక్కడ కిందకి వెళ్ళారు. డన్. డాగ్ మై ఫేవరెట్. యూ లైక్ డాగ్ సో ఇట్స్ Yeah, ఓకే. yeah. బట్ యాక్చువల్లీ ఇట్స్ రాంగ్ ప్లేస్లో అది పడింది. బట్ ఎవరు సినిమా చాలా బాగుంది సార్. అంటే ఫిల్మ్ మేకింగ్ శేష్ మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ద వే యూ అంటే మీరు ఇచ్చిన ఫ్రీడమ్ కానీ డైరెక్టర్ కూడా మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ స్పీకింగ్. 2 years బ్యాక్ యూరోప్ వెళ్ళినప్పుడు ఒక స్పానిష్ సినిమా చూశాను. దాని ఆధారంగా తీసుకుని మొత్తం రీరైట్ చేసాం 1 year పాటు. బట్ లీగల్ ఉండటం కోసం రైట్స్ కూడా తీసుకున్నాము. బట్ ఆ సినిమాకి పెద్ద పోలిక ఉండదు. జస్ట్ అంటే కోర్ బదలా ఉంది, అది హిందీ బదలా చేశారు. అవర్ ఫిల్మ్ ఇస్ మచ్ బెటర్. బదలా ఏంటంటే పాత ఎన్టీ రామారావు సినిమా లాగా ఫేస్ మాస్క్ తెస్తారు. అది రియలిస్టిక్ గా ఎంగేజింగ్ గా ఒక యూత్ఫుల్ డ్రామా తీసాం. ఎమోషన్ ఉంది ఇందులో. బదలా నాకు ఎమోషన్ కనిపించలే. ఎస్ అబ్సల్యూట్లీ రైట్. అది 1 year రేటింగ్ పెట్టింది మాకు. సో బట్ ఇప్పుడు ఫిల్మ్స్ మీరు వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఫిల్మ్స్ వాట్ ఇంట్రెస్ట్ యూ ఇన్ అ ప్రాజెక్ట్? ఇస్ ఇట్ ద స్టోరీ, ఇస్ ఇట్ ద కాస్ట్, ఆర్ ఇస్ ఇట్ ద పొటెన్షియల్ ఆఫ్ సక్సెస్? ఒక ఆంటర్‌ప్రెన్యూర్ లా ఆలోచిస్తారా? లేక ఫిల్మ్స్ హావ్ బీన్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. చాలా పెద్ద అమౌంట్స్ పోయినాయి. అవునవును పోయినాయి చాలా. అది కొంచెం అన్ఆర్గనైజ్డ్ ఉండే సెక్టర్. మేము ఆర్గనైజ్ గా చేద్దాం అనుకున్నా, కుదరలేదు. ఇవాళ ఫిల్మ్స్ మోర్ ఆఫ్ ప్యాషన్ అంతే. సినిమా అనేది నాకు ఎక్సైట్మెంట్ అనిపిస్తేనే చేస్తాను. ఒకటి స్టోరీ ఎక్సైట్మెంట్, 2 పని చేసే మనిషి మీద నాకు గౌరవం ఉంటేనే ట్రావెల్ అవుతాను. అది అంతేగాని ఐఎమ్ నాట్ ఫోర్స్ టు. నాకు ఆ లివింగ్ కాదు అది. సో అందుకని ఏదో పెద్ద కాంబినేషన్ వచ్చింది కదా అని చేయను. మంచి కంటెంట్ అయి ఉండాలి, బాగుండాలి. అట్లీస్ట్ మీరు పోయిన పేరు తెచ్చుకున్నాం మంచి సినిమాలు తీసి, అట్లీస్ట్ ఆ మంచి పేరు కంటిన్యూ చేద్దామని అంతే. అయ్యో మూవీ బఫ్ సార్ ఇష్టమా సినిమా? హ్యూజ్. అంటే నాకు నా థాట్ ప్రాసెస్ ఆగిపోయేది మూవీ చూస్తున్నప్పుడు. సో అందుకే వెరీ థెరప్యూటిక్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అంతా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కదా, అంటే వరల్డ్ గ్లోబల్ కంటెంట్ అంతా మనం చిన్న ఫోన్ లో కూర్చొని చూసుకోవచ్చు. సో డెఫినెట్లీ 1-2 hours ఎవ్రీ డే ఐ వాచ్. ప్రతి మూవీ చూస్తాను. మన సినిమాలా లేకపోతే హాలీవుడ్ సినిమాలు? అన్ని మూవీస్, అసలు ఏ భాష వదలను. ఇక మలయాళం కూడా వదలను. తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఆల్ లాంగ్వేజెస్ ఐ వాచ్. అంటే మా మిస్సెస్ కి నాకు కూడా అదే ఇంట్రెస్ట్ అనమాట. తనే ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు? మా వైఫ్ కి ఓన్లీ హస్ వన్ రిక్వెస్ట్, నేను ఏమైనా చేయొచ్చు లైఫ్ లో, సినిమా మాత్రం ఒక్కనే వెళ్ళకూడదు అంతే. ఐ హావ్ టు టేక్ హర్. దట్స్ సో స్వీట్ రియల్లీ. లాస్ట్ 20 వి గో టుగెదర్. సార్ ఒకసారి రోల్ చేస్తే. నేనమ్మా? సార్ మీరే సార్. నేను అన్యాయంగా పాము వేశాను, చిలక. పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయబోతున్నారని ఒక గాలిలో వచ్చిన వార్త సార్. 6 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అదే మళ్ళీ మళ్ళీ. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చాము. వారు అంటే అడ్వాన్స్ కూడా కాదు యాక్చువల్లీ, స్మాల్ అడ్వాన్స్ ఇస్తే పాపం వెనక్కి పంపించారు. తర్వాత వారు వేరే లైఫ్ జర్నీ ట్రావెల్ అయ్యారు కదా. ఇప్పుడు మళ్ళీ ఎలా స్టార్ట్ అయిందంటే, అప్పట్లో మేము అత్తారింటికి మేము 3 సినిమాలు చేసాం ఫినాన్స్. అంటే 200 సినిమాలు 3 సిగ్నిఫికెంట్గా ఉన్నాయి. ఒకటి విశ్వరూపం అనే సినిమా. అప్పట్లోనే చాలా పెద్ద అమౌంట్ ఫైనాన్స్ చేసాం, 45 crores మొత్తం మేమే ఫైనాన్స్ చేసాం. సినిమా రిలీజ్ ముందు మా డబ్బులు రావాలి కదా, గవర్నమెంట్ బ్యాన్ చేసిన సినిమాని. అయినా మేము కమల్ హాసన్ గారితో కోఆపరేట్ చేసి సినిమా రిలీజ్ చేసాం, అంత పెద్ద అమౌంట్ రాకపోయినా. తర్వాత ఆయన కూడా మొత్తం పే చేశారు. ఇవాళకి వచ్చిన లెటర్ నా ఫోన్లో అలాగే ఉంది, మమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తా. ఓ పక్కన ట్వీట్లు వేస్తారు, కమల్ హాసన్ గారిని ఇబ్బంది పెట్టాం, కేసులు వేసామని. ఇలా ఉంటుంది ట్రూత్. నెంబర్ 2, అత్తారింటికి దారేది అనే సినిమా రిలీజ్ అయింది. అయ్యో అది అద్భుతమైన సినిమా. మొత్తం మేమే ఫైనాన్స్ చేసాం, సింగిల్ ఫైనాన్షియర్. అది ముందు రోజు పుసుకు సగం సినిమా ఆన్లైన్ వచ్చేసింది. అందుకని మా ఫండ్స్ రాకపోయినా సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ షార్ట్ ఫాల్ అమౌంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెక్ ఇవ్వడం జరిగింది. మేము క్యాష్ చేసుకోలేదు. ఆ 2 years తర్వాత ప్రొడ్యూసర్ గారు పే చేశారు. ఎందుకు క్యాష్ చేసుకోలేదు సార్? దట్స్ ఇంపార్టెంట్. అంటే అది ప్రొడ్యూసర్ గారు ఇవ్వాల్సిన డబ్బులు కదా. అంటే ఆయన ఏదో గ్యారంటీ ఇచ్చాడు, బట్ ప్రొడ్యూసర్ తర్వాత నిదానంగా 2 years లో అప్పుడప్పుడు పే చేశారు. మూడో సినిమా టెంపర్. ఇట్లా ఎన్ని ఇన్స్టెన్సెస్ చెప్తున్నాను. అదొక ఫైనాన్స్ డివిజన్ లాగా చేసేవాళ్ళం, ఇప్పుడు తగ్గించాము. ఇప్పుడు మళ్ళీ అసోసియేట్ అవుతారని రీసెంట్ గా, అంటే మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఏమన్నా వచ్చిందా పాసిబిలిటీ? నేను ప్రొడక్షన్ స్లో చేస్తాం కదా, మేము ఇప్పుడు ఎవరు లాంటి కాన్సెప్ట్ మూవీస్ చేస్తున్నాను. కాన్సెప్ట్ మూవీస్ ఐ వాంట్ టు వర్క్ విత్ యంగ్స్టర్స్ వచ్చాను నేను. ఇప్పుడు క్షణం కోటి రూపాయలతో చేసాం, ఎవరు చేసాం, గాజీ చేసాం. అట్లాంటి సినిమాల్లో మన హార్ట్ ఉంది. అది మేక్స్ యాక్చువల్లీ. అండ్ అలాంటి మీరు తెలియకుండానే మనం వీఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ టు సో మెనీ పీపుల్. కొత్త అవకాశం చేస్తున్నాను. సాకండ సినిమాని ఫోకస్ చేస్తున్నాను. 2. ఎన్ని కంట్రీస్ చూసారు సార్ మీరు? కానీ లెక్క పెట్టారు ఎప్పుడైనా? లెక్క పెట్టలేదు యాక్చువల్లీ. బట్ నేను చిన్నప్పుడైతే అనుకున్నా, నేను చనిపోయేలోపు ప్రపంచంలో ప్రతి కంట్రీ చూడాలని. చాలా చూస్తుంటాను, ప్రాబ్లీ 70-80 కంట్రీస్ ఐ వుడ్ హావ్ బీన్ టు. వావ్. ఫేవరెట్ కంట్రీ ఇంతవరకు సో ఫార్? ఐ వాంట్ గో బ్యాక్ అనిపించే, నేను తిరిగి వెళ్తాను ఆ ప్లేస్కి. అబ్బో చాలా ఉన్నాయి. ఫస్ట్ నా పెళ్ళైనప్పుడు 97లో సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ వెళ్ళాను. బ్యూటిఫుల్ ప్లేస్ సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ అని చెప్పి 20 years బ్యాక్ వెళ్ళాను. ఫ్యాంటాస్టిక్. మాంటెనెగ్రో ఒక చిన్న దేశం చూశాను 5 years ago. బ్యూటిఫుల్ ప్లేస్. అసలు మెనీ కంట్రీస్. ఏ పార్ట్ ఆఫ్ ఇటలీ వెళ్ళినా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. యూరోప్లో ఏ మూలకి వెళ్ళిన ఆస్ట్రియా, దే బ్యూటిఫుల్. స్టాక్హోమ్ బ్యూటిఫుల్. అలాగే ఏషియాలో కొన్ని అమేజింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీ ప్లేస్లో ఒక లోకల్ చామ్ ఉంటుంది. మనం వియత్నాం వెళ్ళాం, అక్కడ చామ్, రూరల్ చామ్ ఇస్ సో అమేజింగ్.
ఇంట్రెస్టింగ్ నేను ఎప్పుడు చైనా వెళ్ళా, వెళ్ళలేదా? ఇప్పుడు చైనా వెళ్ళా. మీరు చైనా వెళ్ళకపోవడం అంటే ఎగ్జాక్ట్లీ నమ్మలేం. అదే. ఇప్పుడు చైనా వెళ్ళలేదు, జపాన్ అది ఫ్లీటింగే వెళ్ళాను అంతే. రష్యా వెళ్ళాను, బట్ సైబీరియా వెళ్ళాలి నాకు, నేను ఇంకా సైబీరియా వెళ్ళలేదు. లాత్వియా, లిథువేనియా, ఈస్టర్న్ యూరోప్ చాలా తిరిగాము, అంత రొమేనియా అని, బుకరెస్ట్, సర్బియా అన్ని తిరిగాము చాలా. లాట్ ఆఫ్ సౌత్ అమెరికా, అర్జెంటీనా కూడా వెళ్ళాను, బ్రెజిల్ వెళ్ళాను. సో కామన్ థ్రెడ్ ఏంటి సార్ ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు అంటే వాట్ యూ లైక్ టు డూ? అక్కడ ప్లేసెస్ లోకల్ హిస్టారిక్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ చూస్తారా, మ్యూజియంలు చూస్తారా, లేదా అక్కడ జస్ట్ ఉండడం, అక్కడ నిద్ర లేవడం అని ఒక ఎక్స్పీరియన్స్ అనిపిస్తుందా? ఒకటి, నేను సిటీ సెంటర్స్కి వెళ్ళి ఫోటోలు వేయడం చేయను. ఐ వాంట్ అండర్స్టాండ్ ద లోకల్ కల్చర్. సో సిటీ సెంటర్స్ చూస్తాను, ఆల్ టూరిస్ట్ స్పాట్స్ చూస్తాను. సో నాకేంటంటే ఐడియల్లీ మంచి కల్చర్ ఉండాలి, మంచి టూరిస్ట్ స్పాట్స్ ఉండాలి, మంచి సోషల్ లైఫ్ ఉండాలి. ఐ లైక్ మై ఫుడ్, ఐ లైక్ మై డిన్నర్స్, ఫుడ్ అండ్ ఆల్. సో అన్ని ఉన్న ప్లేస్లు చాలా బాగుంటుంది. రైట్. ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారితో హౌ ఇస్ యువర్ అసోసియేషన్ సార్? అంటే వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ అసోసియేషన్. ఐ నో, బట్ అంటే 2004 నుంచి. హౌ డు యు కనెక్ట్ విత్ హిమ్? బికాజ్ అంటే యు ఆర్ సంబడి దట్ హీ వుడ్ లవ్ టు హ్యావ్ ఇన్ హిస్ టీమ్. అంటే విత్ ఇన్ ద అడ్వాంటేజ్ ఏంటంటేనమ్మా, యూ నీడ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. వావ్. 1 2 3 4 5 6 పామ్ దగ్గరికి వచ్చాం. ఆయన ఉన్నది మొహమ్మద్ చెప్పేస్తారు. ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్ పర్సన్ యూ అప్రిషియేట్ ఇట్. షుగర్ కోటెడ్ వర్డ్స్ వాడు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి కబుర్లు చెప్పడం. ఇది కుదరదు పివి, ఇది కుదురుతుంది, ఇది కుదరదు పివి. సో అట్లాంటి పర్సన్తో ట్రావెల్ అవ్వడం చాలా తేలిక లైఫ్లో. ఏదైనా మొహం మీద కొట్టినట్టు చెప్పడం. సో నా పర్సనాలిటీ స్టైల్ కూడా అదే. సో అందుకని వి జెల్ ఈక్వల్లీ వెల్. అంత నో నాన్ సెన్స్, బుమ్ బుమ్ బుమ్, వి డిస్కస్ దేర్ అండ్ సమ్ మ్యాటర్. వెరీ కంఫర్టింగ్. మొన్నటి ఎలక్షన్ తర్వాత ఇప్పుడు హౌ డు యు, అంటే మీ పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుంది ఇప్పుడు? యాక్టివ్ గా ఉంటున్నారంటే? అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఇన్ఛార్జ్లో, అక్కడ 6 ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళంతా వర్క్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ అపీల్స్ ఏమైనా కోఆర్డినేట్ చేయడం, పార్టీ కార్యక్రమాలు ఉంటే ఆబ్వియస్లీ ఐఎమ్ యాక్టివ్గా అటెండ్ అవుతూ ఉంటాను. సో దట్ ఇస్. ఇప్పుడు ఇన్ని చూసేసారు కదా సార్ లైఫ్లో ఇంత. సో వాట్ కీప్స్ యూ గోయింగ్ వెన్ యూ వేకప్ ఎవ్రీ మార్నింగ్? ప్రస్తుతం అయితే ఎక్సలెన్స్. అంటే అదొక్కటి ఎలా మెజర్ చేస్తారు ఎక్సలెన్స్ అని? మీరు ఫీలింగ్ ఏనా? అంటే మీకు ఇంటర్ప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఐ డోంట్ నో స్పోర్ట్స్ ఫాలో అవుతారా మీరు? నేను చిన్నప్పుడు అథ్లీట్. నేను ఇప్పుడు 100 మీటర్ స్ప్రింట్ ఉంది, మీరు 12 సెకండ్లో పరిగెత్తగలిగారు. మీకు తెలుసుగా 12 సెకండ్లు పరిగెత్తగలిగానని. 14 సెకండ్లు టైం అయింది అనుకోండి, మీకు తెలుసు మీరు స్లోగా పరిగెత్తారని. 10 సెకండ్లు పరిగితే బాగా పని చేసినట్టు. సో మీ బెస్ట్ మీకు తెలుసు, ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ లాగా. ఓహో, మీ బెస్ట్ మీకు తెలుసు. అదేంటి క్వాలిటేటివా క్వాంటిటేటివా అని ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ వెరీ ఇంట్యూటివ్. ఇట్స్ ఇంట్యూటివ్. ఇప్పుడు హై జంప్ చేస్తారు, ఇంత జంప్ చేయగలరు, ఇంతకన్నా ఎక్కువ చేయలేదు మీకు తెలుసు. మీరు చేయలేప్పుడు మీరు ట్రై చేయాలి. సో దట్ వన్ బెస్ట్ థింగ్ ఐ వాంట్ టు డూ ఇట్ వన్స్ మోర్, బోత్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక వన్ లార్జ్ ఆర్గనైజేషన్ ఐ వాంట్ టు బిల్డ్ ఇన్ ద నెక్స్ట్ 10 years. Oh, that's what I'm asking. So you have a large, what kind of large organization? And there is a particular thing I'm working, God willing, I'm still on the drawing board. అందుకని నెక్స్ట్ 10 years 10 పనులు మాత్రం చేయను, ఒకటే టేకప్ చేసి నెక్స్ట్ 10 ఏళ్ళు చేస్తాను. I do. వన్ వండర్స్ అంటే ఇప్పుడు ఇట్స్ అన్ ఓపెన్ ఫీల్డ్ ఫర్ యూ. మీరు సంపాదించేశారు, కష్టాలు ఎత్తులు పల్లాలు కూడా ఒక మోస్తరుగా అన్నీ చూసేశారు, ట్రావెల్ చేసేసారు ప్రపంచంలో. జీవితం మీకు జానిటర్ జాబ్ నుంచి కూడా ఒక ఆంట్రప్రెన్యూర్, సీరియల్ ఆంట్రప్రెన్యూర్గా అంతమందికి మంచి చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అవకాశాలు ఇచ్చే ప్లేస్కి తీసుకువెళ్ళింది. సో ఇంత ఒక పాన్ మొత్తం 180 degrees లైఫ్ చూసేసాక ఇటు నుంచి అటు వరకు 360 of course. ఇంకా ఐ మీన్ బోత్ ఎక్స్ట్రీమ్స్. 360 అంటే విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ, బోత్ ఎక్స్ట్రీమ్స్ చూసారు. కాబట్టి నౌ ఐ జస్ట్ వండర్ వాట్ ఎక్సలెన్స్ అంటే హౌ యూ విల్ టేక్. నాకు అందుకే పెద్ద క్యారీ అయిపోను నేను పెద్ద, నాకు ఒక ఇన్స్పైర్ చేసే పర్సన్ ఉంటే అది ఒక స్కూల్ టీచర్ అవ్వచ్చు, ఇన్స్పైరింగ్గా ఉంటాను వాళ్ళతో. అందుకే పెద్ద వెళ్ళిపోయి నేను నెట్వర్కింగ్ బుజానేసి నేను చేయను. ఐఎమ్ వెరీ సెక్యూర్ విత్ మై సెల్ఫ్. అందుకే నేను మై లైఫ్లో మార్పు ఏంటంటే 25 ఏళ్ల తర్వాత ఇప్పటికి ఐఎమ్ లీస్ట్ జనరస్ విత్ మై టైం నౌ. 25 ఏళ్ల క్రితం ఎంతమందికి ఇన్వైన్ చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు టైం అనేది లీస్ట్ జనరస్ అయిపోయాను. డిజర్వింగ్ అని అన్లెస్ నాకు డిజర్వింగ్ అనిపిస్తుంది తప్పితే ఆ టైం ఇవ్వట్లా. ఐ బికమ్ లిటిల్ మై టైమ్ ఇస్ ఫైనైట్. 25-30 ఏళ్ళు యాక్టివ్గా ఉంటాం, ఉన్నప్పుడు ఆ టైం చాలా క్వాలిటేటివ్గా ఉండాలి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్. డబ్బులు ఇచ్చేస్తే రావచ్చు రాకపోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు, లేదా టైం వెనక్కి రాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు సార్? వెరీ ఇక్కడే ఐ హావ్ ఎ డాటర్, మై కిడ్స్ ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. పాప పర్ల్, షీస్ 14 years అండి. బాబు పరం 12 years. పాప బోర్డింగ్ స్కూల్లో ఉంది ఇంగ్లాండ్లో. పర్ల్ అండ్ పరం. ఎస్, బ్యూటిఫుల్. పర్ల్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, అంతా పీవీపీనే. ఇది ప్రోమోకి వాడుకుంటారు సార్, ఈ లైన్ భలే ఉంది. ఐ బిన్ ద లక్కీయెస్ట్ ఇన్ లైఫ్, టచ్ వుడ్. స్వీట్ కిడ్స్, ఐ హావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. సో పాప చెప్పే బోర్డింగ్ స్కూల్లో ఉందండి, బాబు నెక్స్ట్ ఇయర్ వెళ్తాడు. సో ఐమ్ వెరీ వెరీ క్లోజ్ టు మై కిడ్స్. సో యూ హ్యాడ్ సచ్ అ ఫ్యాసినేటింగ్ జర్నీ సార్. అంటే ఇంత మంచి జరిగినప్పుడు నెగిటివ్ గురించి ఆలోచించేందుకు లైఫ్లో. ఇప్పుడు
పక్కన వాళ్ళు చూసి మనం ఎదురు చెడగొట్టుకోవాలా, మన మంచి చూసి మనం ఆనందించాలా? మన మంచి చూసి మనం ఆనందించాలి. ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు డూ యూ సీ ద ఎక్స్టెంట్ ఆఫ్ లైఫ్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ? అంటే ఇంత జీవితం నాకు జరిగిపోయింది అనే విషయాన్ని గ్రహించుకుంటారా? మీ స్ట్రగుల్స్ ఉన్న రోజులు, ఒక పూట మీకు మేబీ ఫుడ్ సరిగ్గా దొరుకుండదు టైంలో, లేదు నేను ఆస్ట్రేలియా నుంచి అమెరికా వెళ్ళినప్పుడు నా డార్కెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ ఆ 9 నెలలు. ఆస్ట్రేలియాలో 18 నెలలు ఆడత పాడత అయిపోయేది. నేను ఒక సెకండ్ కూడా బాధపడలా. నేను 70-80 గంటలు పని చేస్తున్నప్పుడు. అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ 9 నెలలు డెట్రాయిట్లో నాకు తెలిసిన వాళ్ళు 300 మంది ఉన్నారు విజయవాడలో. వీళ్ళలో సగం మందికి అప్పుడు యూఎస్ అప్లికేషన్ నేను బాగా చేసి పెట్టేవాడిని, అందరికీ హెల్ప్ చేసి పెట్టిన వాడిని. ఒక్కళ్ళు ఫోన్ చేయాల. ఆ 9 నెలలు కరెక్ట్గా ప్రతిరోజు $1 నా రేషను, $1 తోటి 6 ఇంచెస్ సబ్బు తిని పడుకునేవాడిని. ఆ 9 నెలలు ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ఎప్పుడు ఇబ్బంది పడ్డా లైఫ్లో. ఆ 9 నెలలు 6 ఇంచెస్ సబ్బు అంతేనా? అంతే అంతే. కరెక్ట్గా డబ్బులు లేవు ఆ 9 నెలలు. ఐ నెవర్ ఫర్గెట్ ఆగస్ట్ 1995 నుంచి మే 96 వరకు. దట్ వాజ్ ద టఫ్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. ఇది చాలా సున్నితమైన ప్రశ్న సార్. మీరు యూ కమ్ ఫ్రమ్ అన్ అఫ్లూయెంట్ ఫ్యామిలీ? అంటే మీ కుటుంబం, పేరెంట్స్ డబ్బులు ఉండేవా లేకపోతే చాలా మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, కంఫర్టబుల్. నాన్నగారు చదువుకున్నారు, ఆ రోజుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. మొన్న 2 years బ్యాక్ నాన్నగారు కాలం చేశారు. అప్పుడు మా ముత్తాతకి 4 ఎకరాలు, మా తాతగారికి 6 ఎకరాలు, మా నాన్నగారికి 9 ఎకరాలు. సో నాన్నగారి స్కూల్ బస్సులు ఉండేవి. అప్పర్ మిడిల్ క్లాస్ కంఫర్టబుల్ ఫ్యామిలీ. అఫ్లుయెన్స్ అంటే ఏమి లేదు అసలు. అఫ్లుయెన్స్ లేదు. బట్ అక్కడి నుంచి కష్టం చూశారు, రూపాయి కష్టం తెలిసి కూడా. గొప్ప విషయం ఏంటంటే సార్, చాలా మంది మీ ప్లేస్లో ఉన్నవాళ్ళు రూపాయి కష్టం చూశారు కాబట్టి వెంటనే డబ్బులు దాచేస్తారు. బట్ మీరు ధారాళంగా ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి నమ్ముతారు, పోయినా పట్టించుకోరు, మళ్ళీ వస్తాయని. అంటే ఇట్స్ అ వెరీ కాన్ఫిడెన్స్. బికాజ్ గాడ్ విల్ గివ్ యూ బ్యాక్. దెర్ ఇస్ అ రీజన్. మీరు నమ్మాల్సిందల్లా తప్పు జరిగాం. చెప్పా కదా మీకు, 8 తప్పులు చూసి కుంగిపోకూడదు, 2 మంచి పనులు చేసి. అందుకే నా పక్కన ఎవరైనా వచ్చి అట్టయింది ఇట్టని చెప్తున్నా కూడా అసలు నేను ఎంటర్టైన్ చేయను. అయిపోయింది దాని గురించి ఎందుకు, గతం గత. వండర్ఫుల్ సార్. ఒక్కసారి మీరు రోల్ చేస్తే, మీరు పాటలు వింటారు కదా సార్ చాలా? 1 2 3 4 మళ్ళీ లైన్ దగ్గరికి వచ్చి ఉంటానమ్మా. పాటలు వింటారు? ఆల్ నైస్. అంటే మనం పెరిగినప్పుడు అంతా 70s 80s 90s ఆర్డి బర్మన్ సాంగ్స్, ఇళయరాజా సాంగ్స్, కేవి మహాదేవన్ సాంగ్స్, ఇవన్నీ బెస్ట్ కాంబినేషన్. ఈ 3 సాంగ్స్ ఐ లిసన్ టు ఎ లాట్. ఇంగ్లీష్ పాప్ మ్యూజిక్ అంతా నాకు పెద్ద అవేర్నెస్ లేదు. ఈవెన్ దో ఐఎమ్ వెరీ వెస్టర్న్, మై వర్క్ ఎథిక్, నా లైఫ్ స్టైల్ అంతా. మ్యూజిక్ నాకు అంత ఓరియంటేషన్ అటు ఉండదు. స్టిల్ మన రూట్స్ అంతా స్టిల్ లోకలే. మీ టైం చాలా ప్రెషియస్ అని చెప్పారు. యూ టుక్ ద టైం టు, నో సీరియస్గా సార్, నిజార్ మీలాంటి బిజీ పర్సన్, యూ టుక్ ద టైం మా స్టూడియోకి రావడానికి మీరు పెట్టిన ఎఫర్ట్ నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. బికాస్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ of course I request all my guests to either remember a song or sing a song, anything that you want. పాటలు పాడేంత లేదు నాకు అది. కొన్ని గుర్తు చేసుకోగలుగుతారా ఒక పాట, మీకు ఇష్టమైన పాట? లేకపోతే మీరు బోల్డ్ సాంగ్స్ రీప్లేలో బటన్లో పెట్టి అంటే యూట్యూబ్ లో వింటా ఉంటాను. అంటే పొద్దున్నే నేను మార్నింగ్ లేచినప్పుడు మూడ్ మారుతూ ఉంటుంది. పొద్దున్నే ఇట్ స్టార్ట్స్ విత్ గోవిందనామాలు, రైట్, అండ్ యువర్ మూడ్ చేంజెస్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డే, గెట్స్ ఇంటు ఎ పెప్పీ టోన్. సో కార్లో, ఫ్లైట్లో ఉన్నప్పుడల్లా, సో ఆల్ సాంగ్స్. ఇప్పుడు వెళ్ళి వచ్చే గోదారమ్మ ఉంది మన సాంగ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్ సాంగ్. అదే మన దీనిలో వచ్చింది, మరో చరిత్రలో, 16 ఏళ్లకు నీలో నాలో, అట్లాంటి సాంగ్స్. మళ్ళీ అలాగే ఏఆర్ రెహమాన్ది ఐగిరి నందిని రీమిక్స్ ఉంటుంది. అవును, అది చాలా బాగుంటుంది, అదొకటి ఎక్కువ వింటూ ఉంటాను. ఇంకా మళ్ళీ పాత నోము సినిమాలో పాటలు ఉంది, ఎన్నెన్నో జన్మల బంధం, నీది నాది, ఎన్నిటికీ మా మమత, వాణి జయరామ్ అండ్ అట్లాంటివి హండ్రెడ్స్ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి అసలు. అలాగే మళ్ళీ ఫేవరెట్ దమ్మారోదమ్ హిందీ సాంగ్ సూపర్ అసలు. సో మీరు ఇలా పాటలు పాడుతూ వింటూ, అండ్ అలాగే బోల్డ్ అని మంచి మంచి సినిమాలు మీరు మీ ద్వారా రావాలని ఎందుకు ప్రేక్షకుల తరఫున ఎందుకు కోరుకుంటున్నానంటే, మీరు తీసుకొస్తే మంచి సినిమాలు వస్తాయి మీ ద్వారా. ఒక కొత్త ఒరవడి వస్తుందని చెప్పి, ఒక కొత్త ఒరవడి అయితే కంటిన్యూ చేస్తాం. డెఫినెట్లీ ఇట్ విల్ బి న్యూ ఏజ్, ఇట్ విల్ బి కికాస్, ఇట్ విల్ బి యూత్ సెంట్రిక్ గా ఉంటాయి ఫిల్మ్స్ బై అండ్ లార్జ్. బికాజ్ ఐ థింక్ ఐఎమ్ 16 ఇన్ మై లైఫ్. You look, I mean, you seem like that, sir. నా మైండ్ అక్కడ బ్లాక్ అయిపోయింది అంతే. మా ఇంట్లో వాళ్ళకి అదే ఆశ్చర్యంగా ఉంటుంది, బికాజ్ ఐ థింక్ లైక్ 16-year-old. నా ఎనర్జీ లెవెల్ 16-year-old లాగానే ఉంటాయి. మై థాట్స్ ఆర్ వెరీ యంగ్. రైట్, ఇట్ షోస్ సర్ క్లియర్లీ. నా పీపుల్ అరౌండ్ మీ ఆల్సో కూడా ఇప్పుడు యంగ్స్టర్సే ఉంటారు అంతా. అసలు ఒక 25-year-old కిడ్ వచ్చాడంటే వెంటనే వెళ్ళిపోతా. ఐ ఎంజాయ్డ్ స్పెండింగ్ టైమ్ విత్ సచ్ యంగ్స్టర్స్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పార్టింగ్ విత్ మై డాటర్ అండ్ హర్ ఫ్రెండ్స్ అండ్ మై సన్ అండ్ హిస్ ఫ్రెండ్స్. Great, sir, and we look forward to seeing you in various places, ringing the success bell. Thanks, Amma. Thank you. And God is great. All the best. Thank you so much, sir. Thanks, Amma. Take care. Bye.